హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. ఈరోజు నేను కోట్ మోడల్ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి షేప్లెస్ అనమాట. వాళ్ళకి ప్రిన్స్ కట్ కానీ షేప్స్ కానీ వద్దు, నార్మల్ కటింగ్ అనమాట. అది బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ బ్యాక్ ఎలా అంటే వర్క్ కంప్యూటర్ వర్క్ ఓన్లీ కోట్ వరకే చేయించాము, బ్యాక్ ఇలా కట్ వర్క్ ఇచ్చామండి. సో హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. ముందుగా నేను హ్యాండ్స్ని, బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేసుకున్నాను. దేనికి అది సపరేట్గా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు కోట్కి ఏంటంటే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదే మెజర్మెంట్స్తో కాటన్ పీస్ ఒకటి కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను లైనింగ్ది. సో దానికి ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్ తీసుకొని కోట్కి తీసుకున్న పీస్ అండి, కాటన్ది. సేమ్ మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్కి నేను సిక్స్ అండ్ హాఫ్ నెక్ తీసుకున్నాను. సో ఆ నెక్ నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్లో ఈ క్రాస్ అనేది రావాలి, చూసారు కదా. ఖర్చు వరకు రావాలి. మనకి కోట్కి ఖర్చు ఉండదు కాబట్టి ఖర్చుతో మనం ఎండ్ చేసేసుకోవాలి. సో ఇది కట్ వర్క్ కాబట్టి యాజ్ కట్ వర్క్ మీద నేను లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెమ్మదిగా స్టిచ్ చేసుకొని దాన్ని వెనక్కి రివర్స్ చేసుకోవాలండి. చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే స్టిచ్ అయితే చేసేసి కటింగ్ చేసుకున్నానండి. నేను నాట్స్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకొని మనం ఒక పై కుట్టు కూడా వేసేసుకుంటే మనకి కోట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయింది. మనకి కట్ వర్క్కి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది కదండి. సో నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ చుట్టూ కిందన ఏదైతే ఉందో మనం ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టిన దగ్గర నుంచి కింద వరకు కూడా నీట్గా పైపింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా, గోల్డ్ కలర్ క్లాత్ తోటే పైపింగ్ చేసుకున్నాను. ఎందుకంటే చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. పైన కట్ వర్క్కి గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది. అలాగే మనం గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇలా నెక్ వరకు పైపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నార్మల్గా నేను ఫ్రంట్ పార్ట్ పైకి కోట్ని పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి చంక భాగంలో ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు అండి. లోతు అది నేను ఇక్కడ కట్ చేయలేదు, కోట్ భాగానికి నేను లోతు కటింగ్ చేసుకోలేదు. సో అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ చంక భాగంలోని క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిపైన నేను నార్మల్ బ్యాక్ పార్ట్ని మనం ఎలాగ షోల్డర్స్ జాయింట్ చేసుకుంటామో బ్లౌజ్కి అలాగనే షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. మనకి మధ్యలో కోట్ అనేది పెట్టుకొని షోల్డర్స్ నార్మల్గా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే హ్యాండ్స్ అనేవి నీట్గా స్టిచ్ అనేది చేసేసుకోవాలండి. వర్క్ నేను ఇక్కడ వర్క్ది చూపించాను మీకు, కోట్ మోడల్ బ్లౌజు. వితౌట్ వర్క్ కూడా ఒకసారి నేను క్లియర్గా మీకు కటింగ్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ చేయడం నేను చాలా అంటే చాలా రేర్. అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ పెట్టమని. సో నాకు వీడియోస్ తీయడానికి సపోర్ట్ ఎవరు లేక నేను చేయట్లేదు. సో నేను నెక్స్ట్ టైం ఏంటంటే ఇలా వర్క్ కాకుండా నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను నార్మల్గా అడ్జస్ట్ చేసేసుకున్నాను. మనకి థ్రెడ్ వచ్చింది కదా, ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి రావాలి కదా, ఇటువైపు కూడా మనకి థ్రెడ్ ఉండాలి కదండి. ఇక్కడ పెట్టుకొని ఖర్చు అనేది వేసేసుకోవాలి, అటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఖర్చులు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఉందండి. ఫైనల్గా లంగా ఓణి ఎలా ఉందనేది, లంగా జాకెట్ ఎలా ఉందనేది నేను హ్యాంగింగ్స్ కూడా పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో పెడతాను, చూడండి. ఇదైతే వితౌట్ షేప్స్ అనమాట. షేప్ కానీ ప్రిన్స్ కట్ కానీ ఏం కాదు, నార్మల్గా స్టిచ్ చేయమని చెప్పారు. కస్టమర్ బ్లౌజెస్ కూడా అన్నీ ఇలాగే ఉన్నాయంట తనవి. సో అదే మోడల్లో కావాలన్నారు. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా కోట్ మోడల్. మనకి ఈ కట్ వర్క్ లేకపోతే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా చాలా తక్కువ టైంలోనే మనకి ఈ కోట్ బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇలా వచ్చిందండి. లంగాకి కిందన హ్యాంగింగ్స్ ఇచ్చాను. సేమ్ అదే క్లాత్తో మనకి బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.